హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. ఈరోజు రెసిపీ పరమాన్నం అండి. దీన్ని బెల్లన్నం అని కూడా అంటారు. దీన్ని గుళ్ళో ప్రసాదంగా ఎక్కువగా ఇస్తుంటారండి. అలాగే ఇంట్లో పూజలు, వ్రతాలు చేసినప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా పెడుతుంటారండి. నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి. మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక పావు కప్పు పెసరపప్పు, అలాగే ఒక పావు కప్పు శనగపప్పును కూడా వేసి మంచిగా కలుపుకోండి. దీన్ని ఒక 2, 3 సార్లు కడిగి నీళ్లు వేసి 3 గంటల పాటు నానపెట్టుకోండి. చూడండి 3 గంటల తర్వాత ఇలా బియ్యం, పప్పు మంచిగా నానిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వాటర్‌ని, అలాగే ఒక కప్పు పాలను వేసి కుక్కర్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అన్నం ఉడికేలోపు మనం ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని, ఒక కప్పు వాటర్‌ని వేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగితే సరిపోతుంది. చూడండి 4 విజిల్స్ తర్వాత ఈ అన్నం మొత్తం మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్‌ని కూడా వేసుకొని మంచిగా కలిపి లో ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనం బెల్లం వాటర్ వేయగానే ఈ అన్నం మొత్తం లూజ్ అవుతుందండి. పరమాన్నం ఎంత మెత్తగా ఉంటే అంత కమ్మగా ఉంటుందండి. చూడండి దీంట్లో మళ్ళీ ఎక్స్‌ట్రా పాలు యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు కావాలంటే మనం ముందు 2 కప్పుల వాటర్ వేసుకున్నాం కదా! ఆ ప్లేస్‌లో ఒక కప్పు వాటర్ తగ్గించి ఒక కప్పు పాలను కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోండి. ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేనిక్కడ కొన్ని కాజు, అలాగే కిస్మిస్‌ని వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి ఒక 3 నిమిషాల తర్వాత ఇలా బెల్లం వాటర్ మొత్తం పైకొచ్చేసి ఉడుకుతుందండి. దీన్ని మంచిగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యితో పాటు దీంట్లో వేసి కలుపుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్‌ని కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి. ఎంతో కమ్మగా ఉండే మన పరమాన్నం రెసిపీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.